హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్ కుమార్. ఈరోజు నేను మీ దగ్గరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకురాబోతున్నాను. అదేంటి అనంటే ఆగండి, ఎందుకంత ఎగ్జైట్మెంట్ చెప్తాను కదా. అదేదో కాదండి, కరుంగలిమాల. కరుంగలిమాల అండి, కరుంగలిమాల. ఈ కరుంగలిమాల ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు, ఈ కరుంగలిమాల ఎన్ని సైజెస్లో ఉంటుంది, ఈ కరుంగలిమాల వేసుకునేటప్పుడు మనం ఏదైనా నియమాలు పాటించాలా, వేసుకున్న తర్వాత ఏదైనా నియమాలు పాటించాలా, ఒకవేళ ఈ నియమాలు గనక పాటించకపోతే మనకి ఏమైనా చెడు జరుగుతుందా అన్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. మనం ఫస్ట్గా చెప్పుకున్నట్టుగా అసలు ఈ కరుంగలిమాల దేని నుంచి తయారు చేస్తారు అన్న విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ కరుంగలిమాల అనేది బ్లాక్ వుడ్ లేదంటే ఎబోని లేదంటే నల్ల తుమ్మ చెట్టు అనే ఒక చెట్టు బెరడు నుంచి ఈ పూసలుగా తయారు చేసి మెడలో అయితే ధరిస్తారండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ కరుంగలిమాల అనేది ఎన్ని పూసలతో వస్తుంది, ఏ పూసలు అయితే మనం వేసుకోవాలి అన్న టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ కరుంగలిమాల అనేది మెయిన్గా 108 పూసలతో అయితే వస్తుందండి. ఒక్కొక్కసారి కొన్ని సిట్యుయేషన్స్లో 109 పూసలతో అయితే మనకి పంపిస్తూ ఉంటారు. అది కాకుండా 54 పూసలతో కూడా ఈ కరుంగలిమాల అనేది వస్తుంది. 54 పూసలు ఏంటి అంటే చిన్న మాల అని అంటారు. అది ఎందుకయ్యానంటే, నేను మెడిటేషన్ చేయను, నాకు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఈ 54 పూసలు వేసుకుంటే సరిపోతుంది. లేదా కొంతమంది ఏంటి అని అంటే దేవుడు నామాన్ని స్మరిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ 108, 109 పూసలతో వచ్చిన దండ అయితే బాగా ఉపయోగపడుతుంది. 108 ఏంటి అంటే మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడిని ధ్యానం చేస్తామని చెప్పి ఒక పూస అయితే ఎక్స్ట్రా వస్తుందండి. ఆ పూసనే గురు పూస అని చెప్పి అంటారు. ఇది మనం ధ్యానం చేసుకునేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని 108 పూసలకి 109 పూసలకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. ఈ కరుంగలిమాల కొనుక్కునేటప్పుడు అయితే మెయిన్గా మనకి పసుపు దారంతో అయితే ఈ మాల అయితే వస్తుందండి. అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళు సిల్వర్తో కానీ గోల్డ్తో కానీ ఈ కరుంగలిమాల తయారు చేసి అనేది పంపిస్తారు. మనం చేయించుకోవాలనుకున్న రాగి, వెండి, బంగారం వంటి మెటల్స్తో అయితే మనం ఈ కరుంగలిమాల అనేది తయారు చేసుకోవచ్చు. కాపర్ దేనికి అంటే ఈ కరుంగలిమాల యొక్క ఎనర్జీ ఉంటుంది కదా, దానిని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తానికి ఈ మెటల్స్ అయితే ఉపయోగపడతాయండి. మెయిన్గా మనకి కాపర్ దేనికండి, కాపరు మన బాడీలో ఉన్న హీట్ అనేది తీసేస్తుంది. అలాగే సిల్వర్ ఏం చేస్తుంది, మనకి మెంటల్ స్టెబిలిటీని ఇస్తుంది. అలాగే గోల్డ్ మెటల్తో కనుక మనం కరుంగలిమాల చేసుకుంటే మన ఆయుష్ అనేది పెరుగుతుందండి. అది మన స్తోమతను బట్టి దేనితో కావాలంటే దాంతో చేసుకోవచ్చండి. నేనైతే రాగితో చేయించుకున్నాను. ఈ కరుంగలిమాల ఏ ఏ సైజుల్లో అయితే ఉంటుంది అని చెప్పి ఆ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ మెయిన్గా ఈ కరుంగలిమాల అనేది 4mm, 6mm, 8mm, 10mm, 12mm అన్న సైజుల్లో అయితే మనకి వస్తుందండి. ఈ 4mm, 6mm అయితే చిన్నపిల్లలు అయితే వేసుకోవచ్చండి. కొంచెం టీనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే 6mm నుంచి 8mm అయితే వేసుకోవచ్చు. మనం మెడిటేషను చేసుకునేటప్పుడు వీలుగా 10mm అనేది ఉంటుందండి. అలా కాకుండా మనకి మెడిటేషన్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ కావాలి, దాని ప్రభావం ఎక్కువగా ఉండాలి అని అంటే 12mm కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అమ్ముతారు అని చెప్పి ఇప్పుడైతే చూసుకుందాము.
ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రుద్రాక్షలు అనేది చాలా బాగా ఫేమస్ అయినాయండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే కొంతమంది సినీ సెలబ్రిటీస్ నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వేసుకోవటం వల్ల వాళ్ళు ఎలా అయితే సక్సెస్ని పొందారో చాలామంది అయితే లైవ్గా చూశారు. అప్పటి నుంచి ఈ కరుంగలి మాల అనేది చాలా బాగా ఫేమస్ అయిందండి. ఈ కరుంగలి మాల అనేది ఎక్కడ అమ్ముతారు? ప్రజెంట్ అయితే ఈ కరుంగలి మాల అనేది ఆన్లైన్లో విత్ సర్టిఫికేషన్ అయితే వస్తుందండి. అలా కాకుండా అసలు యాక్చువల్గా ఈ కరుంగలి మాల అనేది తమిళనాడు స్టేట్లో పాతాల శంభు మురుగన్ అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో 45 రోజుల పాటు ఈ కరుంగలి మాల స్వామివారి మెడలో వేసి ఆ దేవస్థానంలోనే అమ్ముతారండి. అంత దూరం వెళ్ళి మనం కొనుక్కోలేని వారు ఆన్లైన్లో విత్ సర్టిఫికేషన్ కూడా మనకి ఈ కరుంగలి మాలను అయితే అమ్ముతున్నారండి. మనం చూసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ కరుంగలి మాల వేసుకోవటం వల్ల ఏ దేవుడి యొక్క అనుగ్రహం మనకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం. ఈ కరుంగలి మాల వేసుకోవటం వల్ల మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెల్త్ ప్రాస్పరిటీని ఇస్తాడండి. ఈ కరుంగలి మాల వేసుకోవటం వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అయితే మన యందు చాలా అంటే చాలా బాగా ఉంటుంది. కరుంగలి మాల ఏ ఏ రోజుల్లో వేసుకోవచ్చు అనేది చూద్దాం. మెయిన్గా ఈ కరుంగలి మాల అనేది మంగళవారం పూట లేదంటే గురువారం పూట అయితే వేసుకుంటారండి. ఈ కరుంగలి మాల అనేది గురుబలం అనేది పెరుగుతుంది అని చెప్పి చాలామంది అంటే నమ్ముతూ ఉంటారు. ఈ గురుబలం అనేది మనకి గురువారం పూట చాలా ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం అనేది చాలా అంటే చాలా బాగా ఇష్టం అండి. అందుకని ఈ మంగళవారం పూట వేసుకోవటం అనేది చాలామంది మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు. కరుంగలి మాల వేసుకోవటం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయో చూద్దామండి. ఈ కరుంగలి మాల వేసుకోవటం వల్ల బ్లాక్ ఐ అంటే నరదృష్టి లేకుండా చేస్తుందండి. అలాగే బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలాంటిది కూడా మన మీద ఎలాంటి ప్రభావం లేకుండా చేస్తుంది అని చెప్పి ఇంకా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంకా అది కాకుండా మనకి మానసిక ప్రశాంతత అనేది ఈ కరుంగలి మాల వేసుకోవటం వల్ల మనకి ఉంటుంది అని చెప్పి భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. చాలామంది అయితే ఈ కరుంగలి మాల వేసేసుకుంటూ ఉంటారు. ఏదైనా పాటించాలా, ఒకవేళ పాటించాల్సి వస్తే అవి ఏమిటి, ఒకవేళ ఆ నియమాలు కనుక పాటించకపోతే ఏదైనా అవుతుందా అన్న టాపిక్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మనకి చెప్పటం ఏంటి అని అంటే ఈ కరుంగలి మాల వేసుకునేటప్పుడు మైండ్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంచుకోవాలి. అలాగే ఈ కరుంగలి మాల వేసుకునేటప్పుడు మనం ఏదైనా నియమాలు పాటించాలా అన్న టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాము. ఈ కరుంగలి మాల వేసుకునేటప్పుడు మన మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంచుకుంటే దీని యొక్క ప్రభావం అనేది చాలా బాగా ఉంటుందండి. అలాగే ఈ కరుంగలి మాల వేసుకునే 108 రోజుల ముందు నుంచి నీ ఇష్టమైన దైవం లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదంటే ఆ శివుడిని 108 సార్లు 108 రోజులు కనుక మనం జపించి ఈ కరుంగలి మాల వేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఎవరు అవి పాటించట్లేదు. కరుంగలి మాల వేసుకున్న తర్వాత ఏదైనా నియమాలు పాటించాలా? మెయిన్ ఈ కరుంగలి మాల వేసుకున్నప్పుడు మన నోటి నుంచి అబద్ధాలైతే మాట్లాడకూడదండి. ఈ అబద్ధం మాట్లాడితే దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే కరుంగలి మాల వేసుకొని మనం నాన్ వెజ్ అయితే తినకూడదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇది వేసుకొని అసలు తినకూడదు అని కాదండి, తినేటప్పుడు ఈ కరుంగలి మాల అయితే మన ఒంటి మీద ఉండకూడదు. ఎలాగండి, నేనైతే మరి నాన్ వెజ్ తినకుండా ఉండలేను అని చెప్పి చాలామంది అంటారు. బాధపడకండి, నేనున్నా కదా, చెప్తాను మీకు. కరుంగలి మాల వేసుకొని మనం నాన్ వెజ్ అయితే పూర్తిగా మానేయాలి అని చెప్పి ఎవరూ చెప్పలేదండి. కాకపోతే
తినేటప్పుడు ఈ కరింగులి మాల అనేది మీరు తీసేయండి. తీసేసి మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇది ఒకసారి వాటర్లో అలా డిప్ చేసి వేసుకోవచ్చు అని చెప్పి మనకి పెద్దలైతే చెప్తూ ఉంటారు. అలాగే ఇంకేదైనా నియమాలు పాటించాలా అంటే ఈ కరింగులి మాల వేసుకొని మనం హెయిర్ కట్ అయితే చేయించుకోకూడదండి. అలాగే ఈ కరింగులి మాల వేసుకొని ఎవరైనా చనిపోతారు కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే మనం ఇంకో టాపిక్ గురించి చెప్పాం కదా, ఈ కరింగులి మాల కనుక వేసుకొని మనం ఈ నియమాలు పాటించకపోతే ఏదైనా అవుతుందా అంటే మనకి చెడైతే ఏమీ జరగదండి. మనం అసలు మెయిన్గా ఎందుకు వేసుకుంటున్నాం, నాకు ఏదో మంచి జరగాలి అని చెప్పి ఈ కరింగులి మాల అయితే వేసుకుంటున్నాం. ఆ మంచి జరగటానికి ఈ కరింగులి మాల అయితే ఎటువంటి సహాయం చేయదు. అంతే తప్ప ఇది వేసుకుంటే నేనేదో నియమాలు పాటించకపోతే చెడు జరుగుతుందా అంటే చెడు అయితే ఏమీ జరగదండి, హ్యాపీగా వేసుకోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ఇది కరింగులి మాల గురించి చెప్పాను.